బగర్ సబ్జెక్టులోనే ఈటల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ పెట్టిన, తిట్టనీకనే పెట్టిన ప్రెస్ మీట్. వాడు ఒక మెంటల్ అయిపోయాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది ఈటల రాజేందర్కి. అందుకే ఆయన పాగలగాడయ్యాడు, బేకూఫ్ చాతాలు చేస్తున్నాడు ఈటల రాజేందర్. నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం నేను. ఖచ్చితంగా ఒక బీసీ బిడ్డ కాబట్టే ఈటల రాజేందర్ పైన జగ్గారెడ్డి అనేటువంటి ఒక అగ్రకుల అహంకారి ఈ విధంగా మాట్లాడిందని చెప్పేసి అనుకోవచ్చు. జగ్గారెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. సో ఆ భాషను మేము కూడా మాట్లాడతాం. మరి నిన్ను ఆంబోతు అంటాం, నువ్వు ఆంబోతుకు బర్రెకు మధ్యలో ఉంటావు అని చెప్పేసి చాలా స్పష్టంగా అంటాం. అదేవిధంగా నిన్ను బేవకూఫ్ అంటాం, ఎదవన్నర ఎదవ అంటాం. అసలు ఇంకా చాలా రకాల భాష అనాల్సి వస్తుంది నువ్వు అదుపు తప్పితే. అంటే నీకు ఒక్కడికే బూతులు మాట్లాడచ్చు, ఇంకెవరికి రావు అని అనుకుంటున్నావా? మాకు కూడా వచ్చు కదా. మా బీసీ బిడ్డ పైన నువ్వు మాట్లాడుతూ ఉంటే మేము కూడా మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. నోరు అదుపులో పెట్టుకోకపోతే బిడ్డ గుర్తుపెట్టుకో జగ్గారెడ్డి, నువ్వు ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నావో తెలుసు. బీజేపీలో ఏ నాయకుడి ప్రోద్బలంతో నువ్వు చేస్తున్నావో తెలుసు. నువ్వు రేవంత్ రెడ్డి మీద ప్రేమతో చేస్తున్నావు అయితే మేమైతే అనుకోలేం, ఖచ్చితంగా అనుకోం కూడా. రేవంత్ రెడ్డి ప్రేమతో కాదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో నువ్వు ఎన్నిసార్లు విమర్శించలేదు? పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి పలుమార్లు విమర్శించిన సందర్భాలు లేవా? సొంత పార్టీలో క్రమశిక్షణ లేనటువంటి ఒక వేస్ట్ కానీ నువ్వు మాట్లాడుతున్నావా? నాకు అర్థం కాదు. ఏముంది నీ ఫేస్ ఎప్పుడు నా అద్దాలు చూసుకున్నావా? ఎట్లుంటావో తెలుసా నీకు? ఇట్లే మాట్లాడుతు నువ్వు ఆ భాష బుతితే మేము కూడా నీ గురించి ఇలానే మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలని నేర్చుకో జగ్గారెడ్డి. లేదంటే మాత్రం బీసీలందరూ తిరగబడితే బిడ్డ గుర్తుపెట్టుకో, సంగారెడ్డిలో కనుమరుగైనవు. ఎందుకు కనుమరుగైనవు? మా బీసీలు నీ యొక్క అగ్రకుల అహంకారాన్ని చూసిరు కాబట్టే నిన్ను తీసుకుపోయి ఓడిచ్చిరు. ఏ ప్రచారం చేయనటువంటి ఆ బిడ్డను గెలిపించరు. ఎందుకు గెలిపించరు? నీ దుర్నీతి ఏదైతుందో, నువ్వు దుర్మార్గుడి కాబట్టి, నువ్వు ఒక రౌడీ షీటరు కాబట్టి నిన్ను పక్కన పెట్టిరు ఆ సంగారెడ్డి ప్రజలు. అది గుర్తుపెట్టుకో. ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు. ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులకు ఎప్పుడో మన చరిత్రలో తుగులకు అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులకు నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్. నువ్వు ఎవరు చెప్పినా వింటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వడు. గతంలో కూడా చెప్పినా నేను, మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది తెలుసుకోవాలి.